నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు తల్లి సమానులు. ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను. గతంలో కూడా చెప్పాను ఈ విషయం. చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంతలక్ష్మి గారు. తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియనివి చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి, అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంతలక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మొలతాడు. మొలతాడు అనేది అబ్బాయిలకు వేస్తారు. అబ్బాయిలకి మాత్రమే కడతారు. చిన్నప్పుడు చాలా చిన్న పిల్లలప్పుడు కొన్ని ఇళ్లల్లో నేను చూసాను. అమ్మాయిలకు కూడా చంటి పిల్లలప్పుడు మొలతాడు కడతారు. అసలు కారణం ఏంటి? మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? ఇందులో కూడా రకరకాల కలర్స్, మనకి బ్లాక్ కట్టే వాళ్ళు ఉంటారు. బ్లాక్ అయితే నిత్య జీవితంలో అందరూ బ్లాక్ ఎక్కువగా వాడతారు. మొలతాడు రెడ్ కలర్ వాడతారు, బాగా రెడ్ కలర్ వాడతారు. బంగారు మొలతాడు కట్టే వాళ్ళు ఉంటారు, వెండి మొలతాడు కట్టే వాళ్ళు ఉంటారు. అసలు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? ఇన్ని రకాలు నిజంగా కట్టుకోవచ్చా? ఈ కలరే పర్టికులర్ గా కట్టుకోవాలి, ఇదే పర్టికులర్ గా పెట్టుకోవాలి అని ఏదైనా ఉందా చెప్పండి. ఇట్లా ఏం లేదమ్మా. మొలతాడు తప్పనిసరిగా అందరూ కట్టుకోవలసిందే. అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఆడపిల్లలు మగపిల్లలు కట్టుకునేవారు పూర్వం. ఓకే. అందరికీ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఈ హిప్ జాయింట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్, అక్కడి నుంచి వెళ్ళేటటువంటి రక్తనాళాలని దాంతో పాటుగా అక్కడ ఉండే నరాలని అది చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అందువల్ల మొలతాడు కట్టుకుంటే అటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అని. మామూలుగా చిన్నప్పుడు తప్పనిసరిగా పిల్లలకి మొలతాడు కడతారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మీరు రంగుల గురించి కూడా అడిగారు కనుక చెప్తా. చిన్నపిల్లలకి కొంత వయసు వచ్చేదాకా ఎర్ర రంగు చూపించరు, కారణం తెలియదు కానీ బొట్టు కూడా నల్ల బొట్టే పెడుతూ ఉంటాం కనుక నల్ల మొలతాడే కడతారు చిన్నప్పుడు. కొంచెం ఒక ఏడాది అలా అయిన తర్వాత ఎర్రది కడుతూ ఉంటారు. ఈ లోపల నల్ల మొలతాడు కట్టినా ఆ నల్ల మొలతాడు నా కొడుకు ఒంటి మీద కనపడదు సరిగ్గా, వాడు నల్లగానే ఉన్నాడు అని చెప్పి దాంట్లో బంగారపు మొలతాడు కట్టిందండి యశోదాదేవి. మరి నల్ల పిల్లాడికి నల్లతాడు కడితే కనపడదు కదా, మరి అందుకని ఏం చెయ్యాలి? బంగారు మొలతాడు, బంగారంతో మొలతాడు చేయించి కట్టింది. మొలతాడు చాలా అవసరం అమ్మ, అవసరం. ఆడపిల్లలు కట్టుకోకపోవడం వల్లే భారతలీనానో ఏదో అంటారు, అలాంటిది మెనోపాజ్ టైంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి రావడానికి కారణం అని ఎవరో అన్నారు. మరి కట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రాచీన గ్రంథాల్లో మన వాళ్ళు చెప్పిందా నాకు తెలుసు. కానీ అది మగవాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయడం, ఆడవాళ్ళు కంటిన్యూ చేయకపోవడం అన్నది మనకి కాలక్రమంలో వచ్చింది. ఎలాగా అంటే ఆడవాళ్ళకి యజ్ఞోపవీతమే లేకుండా పోయింది. ఒకప్పుడు ఉండేది కదా, ఆడపిల్లలు కూడా ముడుగు చేసుకునేవాళ్ళు, వేదాధ్యయనానికి వెళ్ళేవాళ్ళు, వేదం చదువుకునేవాళ్ళు, వాళ్ళన్ని పనులు చేసేవాళ్ళు. అది అనేకమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక ఇత్యాది కారణాల వల్ల అది లోపించింది. ఆ యజ్ఞోపవీతంతో పాటు మొలతాడు కూడా కాలక్రమంలో ఆడవాళ్ళకి అది అవసరం లేదు అనేటటువంటి భావన కలిగింది. యజ్ఞోపవీతమే లేదు కదా, ఇది కూడా లేదు అని. కానీ ఇప్పటికీ మీరు గమనించినట్టయితే కొన్ని సంప్రదాయాల వారి ఇళ్లల్లో ఆడవాళ్ళకి కూడా మొలతాడు ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో అంటే ఆ కుటుంబం అలా కొనసాగిస్తూ వచ్చింది అప్పటి నుంచి. మధ్యలో చాలా మంది దాన్ని పక్కకు పెట్టేశారు గనక అది మనకి లేకుండా పోవడం జరిగిందమ్మా. తప్పనిసరిగా అందరూ కట్టుకోవాల్సిందే. ఆడవాళ్ళు మానేశారు కానీ మగవాళ్ళు తప్పనిసరిగా కట్టుకోమంటున్నారు. మా చిన్నతనంలో మేము అడిగాం, కుతూహలం కదా, మా తమ్ముడికి మొలతాడు కడతారు మాకెందుకు కట్టరు అని అడుగుతాం కదా. నాకు తమ్ముళ్ళు అరే మగపిల్లలకి ఎందుకు కడుతున్నారు, చెల్లెలకి ఎందుకు కట్టలేదు అని. ఏడాది 2 ఏళ్ళు 5 ఏళ్ళు అలా వచ్చేదాకా ఉండేవి. స్కూల్లో 5 ఏళ్ళకి చేర్చేవారు కదా పూర్వం. 5 ఏళ్ల దాకా మొలతాడు ఉండేది. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత కాస్త తగ్గేది. వరుసగా ఒకసారి ఊడిపోయిన తర్వాత మళ్ళీ కట్టకపోవడం, ఇంకా దాని గురించి పట్టించుకోకపోవడం, అది కాలగర్భంలో కలిసిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది. కానీ ఒకప్పుడు మాత్రం ఉండేవట.
ఆ 4-5 ఏళ్ల దాకా ఆడపిల్లలు కూడా కట్టడం ఉంది. మీరు అన్నట్టు నలుప తెలుప అంటే చిన్నతనంలో నలుపే కడతారు, ఏడాది అలా దాటిన తర్వాత ఎరుపు కడతారు. ఇవి కూడా పట్టు తాళ్ళు కడతారు, నూలు తాడు కాకుండా. 21వ రోజు బారసాల చేసేటటువంటి రోజు కానీ, లేదా 11వ రోజు పురిటి స్నానం నాడు కానీ పసుపు తాడు కడతారు. ఆ రోజు తప్పనిసరిగా కడతారు. పసుపు తాడు మన మామూలు నూలు దారం తీసుకుని దాన్ని పసుపుతో తడిపి 5 వరసలు వేసి తాడు కడతారు. ఎక్కడ కడతారంటే ఇలా కింద నుంచి తీసి బొడ్డు దాకా తీసి బొడ్డు వరకు ఉండే చోట ముడేస్తారు. అంటే మళ్ళీ వారం రోజుల లోపల 10 రోజుల లోపల అంత అంత లావ్ అవ్వాలన్నమాట వాళ్ళు. అదురికే లెక్క. ఆ లెక్క లావ్ అవడం గురించి లెక్కేలే. కానీ మామూలుగా అక్కడ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే కాలి నుండి వెళ్ళేటటువంటి నరాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవి కూడా సుఖంగా ఉండడానికి సహకరిస్తాయి, రక్తనాళాలు నరాలు కూడా. అయితే అమ్మా, ఈ బంగారు మొలతాడు, వెండి మొలతాడు, ఇవి అంటే లైఫ్ టైం ఎప్పుడైనా పెట్టుకోవచ్చా? చిన్నపిల్లలకి మాత్రమే పెట్టడం మనం చూస్తూ ఉంటాం. పెద్దయ్యాక కూడా అసలు ఇవి వాడచ్చు అంటారా? ఎందుకు వాడకూడదమ్మా? ఇక్కడ ఉండడమే కానీ ప్రధానం. ఇప్పుడు మొల దగ్గర ఉండడం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారో మొలతాడు ఇక్కడ పెడతారు, పంచ కట్టుకునో లుంగి కట్టుకునో అది ఇక్కడికి వచ్చి బెల్ట్ పెట్టినట్టు పెడతారు. ఇక్కడ కాదు ఉండాల్సింది, కింద ఉండవలసింది హిప్ జాయింట్ దగ్గర ఉండాలి. ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే హెర్నియా రాకుండా ఆ తాడు అక్కడ ఉంటే అడ్డుపడుతుంది అని చెప్తారు. అది శాస్త్రీయం అవునో కాదో తెలియదు కానీ పూర్వులను అడిగితే చెప్పిన మాట. హెర్నియా రాకుండా ఉంటుంది అని. అయితే అసలు అందరూ కట్టుకోవచ్చు, కట్టుకోవాలి. మానేసంగానే అందరూ కట్టుకోవాలి. ఈ విషయం అయితే కొత్తగా తెలుసుకుందాం అమ్మా. ఇప్పుడు మామూలుగా మొలతాడు అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం, మన పిల్లలకు కూడా కడుతూ ఉంటాం. ముఖ్యంగా అబ్బాయిలకి అందరూ కట్టుకుంటారు, కానీ అమ్మాయిలు కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి. దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అనేది తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అంతేకాదమ్మా, ఈ మధ్య మగ పిల్లలు కూడా మొలతాడు కట్టుకోవటంలా. అయ్యో రామా, చాలా మందికి ఉండట్లా. ఇప్పుడు యుద్ధాలు అవి జరిగిన చోట, ఏదన్నా ప్రమాదాలు జరిగిన చోట మూకుమ్మడిగా అనేక మంది చనిపోతారు అనుకో. చాలా మంది చనిపోతారు. ఒక్కోసారి ఏ ప్రమాదాలు, ఉప్పెనలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అటువంటి చోట చనిపోతారు అనుకో. చనిపోయినప్పుడు మన దేశానికి ఒక మంచి సంప్రదాయం ఉంది. ఎవరు చనిపోయారో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి దహన సంస్కారాలు చేయాలని. అవును. మరి అట్లా చెయ్యాలనుకున్నప్పుడు హిందూ ప్రకారం హిందూ శ్మశాన వాటికలో చెయ్యాలా, ముస్లింల ప్రకారం తీసుకెళ్లి అక్కడ గోరీల దొడ్లో పాతి పెట్టాలా, క్రిస్టియన్స్ ప్రకారం అక్కడికి తీసుకెళ్లి పెట్టాలా వాళ్ళ శ్మశానంలో అని చూడ్డానికి ఒకటే లెక్కట. మొలతాడు ఉన్నవాడైతే హిందువు తీసుకెళ్లి హిందూ పద్ధతి ప్రకారం దహన సంస్కారం చేస్తారు. వేరే మతస్థులకి మొలతాడు ఉండదు. ఓకే, మన దేశంలోనే మన వాళ్ళకే ఉంది. హిందువు అనడానికి ప్రధానంగా ఇప్పుడు జంధ్యం అందరికీ ఉండకపోవచ్చు, యజ్ఞోపేతం, కానీ మొలతాడు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు హిందూ అవునా కాదా అని గుర్తిస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా అందరూ మొలతాడు కట్టుకోవాలి. వీలైతే ఇప్పటి నుంచి పిల్లలకి, ఆడపిల్లలకు కూడా కట్టడం అలవాటు చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. సో అదండి విషయం. మొత్తానికి మొలతాడు ఎందుకు కట్టుకోవాలి, దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి, ముఖ్యంగా మొలతాడు హిందువులు మాత్రమే కట్టుకుంటారా అనే విషయం కూడా నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకున్నాను. ఏదేమైనప్పటికీ ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.